నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. కేజీఎఫ్ కుప్పం గోల్డ్ ఫీల్డ్స్. అదేంటి కేజీఎఫ్ అంటే ఇప్పటివరకు మనం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని కదా చదువుకున్నాం. అది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. మరి ఇప్పుడు కుప్పం గోల్డ్ ఫీల్డ్స్ అంటున్నావేంటి? కుప్పం అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కదా. అందులోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కదా. మీరు అడగొచ్చు ఈ మాట. కానీ ఇక మీదట మనం కేజీఎఫ్ అంటే కుప్పం గోల్డ్ ఫీల్డ్స్ అనే చదువుకోవాలి. ఎందుకని అంటే కుప్పంలో ఇప్పుడు భారీ స్థాయిలో బంగారు నిక్షేపాలు అంటే బంగారు గనులు బయటపడ్డాయి, బంగారం వెలికి తీయబోతున్నారు అని చెప్పేసి వార్తలు మనం వింటున్నాం. సో ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్లో బయటపడుతున్న బంగారు గనుల గురించి కూడా మాట్లాడుకోవాలి. గతంలో మొన్న ఒక 4 రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ వెలికి తీస్తున్న అక్కడి బంగారు గనుల నుంచి వెలికి తీస్తున్న స్వచ్ఛమైన బంగారాన్ని ఆయన పరిశీలించి వచ్చారు. పైగా ఇప్పుడు కర్నూలు జిల్లాలో జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ నుంచి తీసిన బంగారం బిస్కెట్లని అమ్ముతున్నారు కూడా. మన రాష్ట్ర లోగో వేసి మరీ అమ్ముతున్నట్టుగా సమాచారం అందుతుంది. అంటే మన రాష్ట్రంలో ప్రజలు మన రాష్ట్రంలో తయారైన బంగారంతో బంగారు నగలు చేయించుకుంటూ ఆ బంగారాన్ని వినియోగించుకుంటున్నారంటే నిజంగా ఇది సంతోషించదగ్గ విషయమే. ఇప్పటివరకు అయితే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్లో తయారైన బంగారంతో బంగారు నగలు చేయించుకుంటున్నారు మన రాష్ట్ర ప్రజలు. భవిష్యత్తులో కుప్పంలో తయారయ్యే బంగారంతో కూడా బంగారు నగలు చేయించుకుని వాడుకుంటారని ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ కథ ఏంటి అనేది ఒక్కసారి మనం చూద్దాం. నియోజకవర్గం మరోసారి వార్తల్లో నిలిచింది. గుడిపల్లె మండలంలో ఉన్న బంగారు గనుల విషయమై తాజాగా చర్చ మొదలైంది. గతంలోనే ఈ ప్రాంతంలో బంగారం ఉన్నట్టు గుర్తించగా ఇప్పుడు మళ్ళీ అక్కడ బంగారు నిక్షేపాలు ఉన్నాయని నివేదికలు చెప్తున్నాయి. దీంతో స్థానికుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. మరి ఉపాధి దొరుకుతుంది కాబట్టి వాళ్ళల్లో ఆశలు చిగురిస్తాయి. పైగా అభివృద్ధి కూడా చెందుతుంది ఆ ప్రాంతం. గుడిపల్లి మండలంలో 1968లోనే బీసానత్తం ప్రాంతంలో తొలిసారిగా బంగారు ఆనవాళ్లను గుర్తించారు. ఆ తర్వాత 1978లో చిగురుకుంట ప్రాంతంలో కూడా బంగారు గనులు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అప్పట్లో ఈ MECL అనే సంస్థ ఈ గనుల నుంచి ఖనిజాన్ని వెలికి తీసింది. తవ్విన క్వార్జ్ను కర్ణాటకలో కోలార్ గోల్డ్ ఫీల్డ్కు సరఫరా చేశారు. ఎందుకని అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కుప్పంకి దగ్గరగానే ఉంటాయి. కుప్పం కర్ణాటక రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉండే ప్రాంతం కాబట్టి 1982లో BGML సంస్థ ఈ గనులను పూర్తిగా స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి సుమారు 2001 వరకు ఈ గనుల తవ్వకాలు కొనసాగాయి. ఈ కాలంలో వందల మందికి ఉపాధి కూడా లభించింది. గనులపై ఆధారపడి చాలా కుటుంబాలు కూడా జీవించేవి. అయితే కొన్ని తప్పుడు లెక్కలు అవ్వచ్చు, లేకపోతే నిర్వహణ లోపాల కారణంగా అవ్వచ్చు, ఆ గనులు లాకౌట్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా వందల మందికి ఉద్యోగాలు కోల్పోయాయి. ఆ ప్రాంతం కూడా నిశ్శబ్దంగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో 2011లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో జియో సంస్థ గుడిపల్లె మండలంలో పరిశోధనలు చేపట్టింది. సుమారు 19 కిలోమీటర్ల పరిధిలో సర్వే నిర్వహించింది. ఈ పరిశోధనల్లో బీసానత్తం, చిగురుకుంట ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా బంగారు నిక్షేపాలు ఉన్నట్టు నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఈ వార్తతో స్థానిక ప్రజల్లో కొత్త ఆశలు కూడా మొదలయ్యాయి. మళ్ళీ గనుల తవ్వకాలు ప్రారంభమైతే ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా భావిస్తున్నారు. యువతకి పని దొరుకుతుందని, ప్రాంత అభివృద్ధి జరుగుతుందని కూడా వాళ్ళు ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఈ నివేదికపై ఎలా స్పందిస్తుందనేది చూడాలి. అయితే ప్రభుత్వం అంటే ఆల్రెడీ సానుకూలంగా స్పందించినట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఇక్కడ ఈ గనులని ప్రారంభిస్తే మొదటి దశలో గనులని ప్రారంభిస్తేనే 2000 మందికి కూలి పనుల్లాగా అంటే ఈ గనుల తవ్వకాల పనులు దొరుకుతాయి. అలాగే 1000 మందికి పరిశోధనాపరమైన అంశాల్లో కూడా ఉపాధి లభిస్తుంది. ఇది డైరెక్ట్ ఉపాధి. అలాగే ఇండైరెక్ట్ అంటే వీళ్ళు ఇళ్ళ అద్దెలు కావచ్చు, లేకపోతే ఫుడ్కి సంబంధించి హోటల్స్ కావచ్చు, ఇలాగా ఇండైరెక్ట్గా కూడా కొంతమందికి ఉపాధి దొరుకుతుంది అని కూడా తెలుస్తుంది. ఇది కుప్పంలో బీసానత్తం, చిగురుకుంట ప్రాంతాలకి సంబంధించిన బంగారు గనులు. ఇక్కడ భారీ స్థాయిలోనే బంగారు నిక్షేపాలు ఉన్నట్టుగా కూడా పరిశోధనలతో వెల్లడైనట్టు తెలుస్తుంది. ఇది కేవలం కుప్పంకి సంబంధించిన విషయమే. జొన్నగిరిలో ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా ఇందాక, సంవత్సరానికి 400 కిలోలు తొలి దశలో వెలికి తీయాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. అంతకన్నా ఎక్కువే వస్తుందని కూడా నివేదికలు చెప్తున్నాయి. దాని గురించి కూడా ఒక్కసారి మనం చెక్ చేస్తే, జొన్నగిరి గురించి కూడా చెక్ చేస్తే తొలి ఏడాది 400 కిలోల మైనింగ్ ప్రారంభించి తదుపరి దశలో 900 కేజీలు, అనంతరం 2 టన్నుల వరకు బంగారం ఉత్పత్తి చేసే ప్రాజెక్టును
ప్రారంభించారు ముఖ్యమంత్రి. జియో సూపర్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు జొన్నగిరిలో తవ్వకాలు జరిపి ముడి ఖనిజం నుంచి బంగారు ఉత్పత్తి చేసే ప్రక్రియను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు కూడా. పరిశీలించారు. అక్కడికి వెళ్ళి ఆ బంగారం ఎలా వస్తుంది, ఎలా తయారవుతుంది అనేది కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఉత్పత్తి యూనిట్లో వేరువేరు విభాగాలను పరిశీలించారు. బంగారు బిస్కెట్ల సహా వివిధ రూపాల్లోని తుది ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మైనింగ్ నుంచి తుది ఉత్పత్తి వరకు జరిగే ప్రక్రియను జియో మైసూర్ సంస్థ చైర్మన్ ప్రభాకర్, ఎండి నవీన్ లాల్ చంద్రబాబుకు వివరించారు అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది మాత్రం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంతో లిఖించాల్సిన అవసరం ఉంది. జొన్నగిరి కావచ్చు, లేదా రేపు కుప్పంకి సంబంధించి కావచ్చు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ గురించే తీసుకుంటే నిధి నిక్షేపాలు కావచ్చు, లేకపోతే బంగారు ఖనిజాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఖనిజాలు కావచ్చు. కేవలం బంగారం మాత్రమే కాదు, బాక్సైట్ ఉంది, సున్నపురాయి గనులు ఉన్నాయి, ఇనుప ఖనిజాలకి సంబంధించి ఉంది. చాలా రకాల ఖనిజాలకి ఆంధ్రప్రదేశ్ ఒక గనిలాగా ఉంది, ఒక బంగారు గనిలాగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మాత్రం సరైన ప్రభుత్వం సరిగా వర్క్ చేస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక భారీ స్థాయిలో రెవెన్యూ తెచ్చిపెట్టేంత విలువైన ఖనిజాలు మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నాయి అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహము లేదు. సుమారు 17 రకాల ఖనిజాలు ఉన్నాయి అని చెప్పేసి నేను కొన్ని నివేదికల్లో కూడా మొన్న ఈ మధ్య చదివాను. సో అలాంటిది, మరి అలాంటి ఖనిజాలు, విలువైన ఖనిజాలు అన్నింటినీ కూడా సమర్థవంతంగా వెలికి తీయగలిగితే ఎంతమందికి ఉపాధి లభిస్తుంది, రాష్ట్రానికి ఏ స్థాయిలో రెవెన్యూ వస్తుంది? గత ప్రభుత్వాలు ఎక్కడా కూడా వీటిని పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అయితే ఈ స్థాయిలో బంగారు గనులు ఉన్నప్పటికీ కూడా సరైన సంస్థల్ని ఎంపిక చేసి వాళ్ళకి ఆ వెలికి తీసే పనులని అప్పజెప్పి రాష్ట్రానికి రెవెన్యూ, అలాగే బంగారం బయటికి వచ్చే ఒక పనిని చేపట్టడం వల్ల రాష్ట్రానికి కూడా మంచి పేరు కూడా వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో బంగారం వెలికి తీస్తున్నారట, బంగారు ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందట అంటే ఎంత గర్వకారణం మనకి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 2 ప్రాంతాల్లో బంగారం ఉత్పత్తి కాబోతుంది. ఒకటి ఆల్రెడీ జొన్నగిరిలో జరుగుతుంది, రేపు కుప్పంలో కూడా స్టార్ట్ అయితే ఖచ్చితంగా 2వ ప్రాంతం అవుతుంది. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్కి గర్వించదగ్గ విషయమే. మరి మీరేమంటారు ఈ విషయంలో? మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.